ఒకప్పుడు రాజకీయ పార్టీలు పుట్టాలంటే క్షేత్రస్థాయిలో ఉద్యమాలు జరగాలి, నాయకులు జనం మధ్యకు వెళ్ళాలి. కానీ ఇవాళ రాత్రికి రాత్రే సోషల్ మీడియాలో ఒక పార్టీ పుట్టుకొచ్చింది. కేవలం వారాల్లోనే అధికార పార్టీ సోషల్ మీడియా ఫాలోవర్స్ రికార్డులు మొత్తం బదులు కొట్టేసింది. ఈ కాక్రోచ్ జనతా పార్టీ నిజంగానే నిరుద్యోగుల గొంతుక, లేక భారతదేశ యువతను బ్రెయిన్ వాష్ చేసి దేశంలో అస్థిరతపరచడానికే పక్కడ్బందీగా రూపొందించిన ఒక డిజిటల్ టూల్ కిట్ట? నిరుద్యోగుల ఆక్రోశాన్ని క్యాష్ చేసుకుంటూ పక్కా సైబర్ క్రైమ్ ఎలా జరుగుతోంది? ఈ అంశాలపై డీప్ అనాలిసిస్ ఈరోజు వీడియో చేద్దాం. ఈ పార్టీకి ముఖ్యంగా అంకురార్పణ వెనుకున్న అసలు మాస్టర్ మైండ్ ఏంటి, ఎవరు? ఈ వ్యవహారానికి మూలం సుప్రీంకోర్టు కామెంట్స్ అని అందరికీ తెలిసిన విషయమే. కానీ ఆ ఒక్క పదాన్ని పట్టుకొని ఇంత పెద్ద నెట్వర్క్ను క్రియేట్ చేసిన మాస్టర్ మైండ్ అభిజిత్ దిప్కే. ఇతను పూణేలో జర్నలిజం చదివి ప్రస్తుతం అమెరికాలోని బోస్టన్ యూనివర్సిటీలో పబ్లిక్ రిలేషన్స్లో మాస్టర్స్ చేస్తున్నాడు. ఇతను సామాన్య విద్యార్థి కాదు, ఒక ప్రొఫెషనల్ పొలిటికల్ కమ్యూనికేషన్ స్ట్రాటజిస్ట్. ఒక సమాచారాన్ని ఆల్గారిథంల ద్వారా జనాల్లోకి ఎలా పంపాలో, సైకలాజికల్గా యువతను ఎలా మ్యానిపులేట్ చేయాలో ఇతను అకాడమిక్ స్థాయిలోనే రీసెర్చ్ చేసిన వ్యక్తి. ఒక సరదా మీ వెనుక ఇంత పెద్ద అకాడమిక్ అండ్ సైకలాజికల్ బ్రెయిన్ పనిచేస్తుందని చాలామందికి తెలియకపోవచ్చు. అలాగే బ్లూ ప్రింట్ మరియు యాప్తో సంబంధాలు. ఒక పార్టీకి ఇన్స్టాగ్రామ్లో 19 మిలియన్ల మంది ఆర్గానిక్ ఫాలోవర్స్ అంటే సహజమైన విషయం కాదు, సహజంగా ఇది అసాధ్యం కూడా. దీని వెనుక పెద్ద పొలిటికల్ ఐటీ సెల్ హస్తం ఉంది. ఇక్కడే అభిజిత్ గతం మనకు అసలు నిజాలు చెబుతోంది. మీమ్ క్యాంపెయినింగ్ 2020 నుంచి 2023 వరకు అభిజిత్ ఆమ్ ఆద్మీ పార్టీకి సోషల్ మీడియా విభాగంలో వాలంటీర్గా పనిచేశాడు. అందులోనూ మీమ్ బేస్డ్ డిజిటల్ క్యాంపెయినింగ్ టీంలో ఒక కీలకమైన సభ్యుడు ఈ అభిజిత్. ఆర్టిఫిషియల్ బూస్ట్ బాట్ నెట్వర్క్స్. ఈ కాక్రోచ్ పార్టీకి వస్తున్న లైక్స్, షేర్స్ అన్నీ ఆర్గానిక్ కాదు. ఇది ఒక వ్యవస్థీకృత నెట్వర్క్. ఒక నిర్దిష్ట రాజకీయ భావజాలం ఉన్న ఐటీ సెల్స్, ఫేక్ అకౌంట్స్, బాట్ అకౌంట్స్ ద్వారా దీనిని ట్రెండ్ చేస్తున్నారు. అమెరికా వెళ్లే ముందు ఆమ్ ఆద్మీ పట్ల నా నిబద్ధత ఎప్పటికీ తగ్గదు అని అభిజిత్ మనీష్ సిసోడియాకు ట్విట్టర్లో ట్యాగ్ చేస్తూ ఒక ట్వీట్ చేశాడు. ఇదొక పక్కా పొలిటికల్ ఎజెండా అని ఇక్కడే మనకు అర్థమవుతోంది. అలాగే విదేశీ నెట్వర్క్ జర్మనీ నుంచి అమెరికా వరకు కూడా. ఈ పార్టీకి సంబంధించిన అత్యంత అనుమానాస్పదమైన విషయం ఏంటంటే దీన్ని నడిపిస్తున్న ఎవ్వరూ కూడా ఇండియాలో లేకపోవడం. లీడర్షిప్ అంతా విదేశాల్లోనే ఉంది. ఫౌండర్ అభిజిత్ అమెరికాలోను, కో ఫౌండర్ నబీల్ షేక్ దుబాయ్లోను, ప్రధాన ప్రమోటర్ అర్పిత్ శర్మ ఐర్లాండ్లో ఉన్నారు. అలాగే ఇక్కడ ధ్రువ్ రాతి అనే వ్యక్తి పాత్ర కూడా మనం ఆడుకోవాలి. కేంద్ర ప్రభుత్వాన్ని తీవ్రంగా వ్యతిరేకించే జర్మనీ నుంచి తన యూట్యూబ్ ఛానల్ను ఆపరేట్ చేసే ధ్రువ్ రాతి లాంటి వారు ఈ పార్టీకి విపరీతమైన మద్దతు ఇస్తున్నారు. అసలు ఎందుకు విదేశాల నుంచే? భారత్ సైబర్ చట్టాలకు, ఐటీ నిబంధనలకు దొరకకుండా ఉండడానికి వీరంతా పక్కడ్బందీగా విదేశాల నుంచి ఈ డిజిటల్ వార్ నడుపుతున్నట్టుగా మనకు అర్థమవుతుంది. అందుకే కేంద్ర నిఘా వర్గాలు దీనిని దేశ భద్రతకు సంబంధించిన విషయంగా పరిగణిస్తున్నాయి. అలాగే ఫైనాన్షియల్ స్కామ్స్ కూడా ఇక్కడ జరుగుతున్నాయి. యువతకు సైబర్ వల్ల విసురుతున్నారు. నిరుద్యోగుల గొంతుకని చెప్పుకుంటున్న ఈ ట్రెండ్ వల్ల జరుగుతున్న అసలు నష్టం ఇదే. ఈ పిచ్చి క్రేజ్ను గమనించిన ఇంటర్నేషనల్ అండ్ లోకల్ సైబర్ నేరగాళ్ళు మొత్తం రంగంలో దిగిపోయారు. స్కామ్ ఎలా జరుగుతుందంటే టెలిగ్రామ్, వాట్సాప్ గ్రూపులలో కాక్రోచ్ జనతా పార్టీ అఫీషియల్ గూగుల్ ఫామ్ పేరుతో ఈ ఫిషింగ్ లింక్స్ని సర్క్యులేట్ చేస్తున్నారు. కాక్రోచ్ జనతా పార్టీ సభ్యత్వం తీసుకునేవారు తీసుకోవచ్చు అని లాగా. ఇక్కడ డేటా చోరీ అని మనీ డెబిట్ కూడా అవుతున్నాయి. తమ ఫ్రస్ట్రేషన్ను వ్యక్తపరచాలన్న ఆవేశంలో యువత ఆ లింక్స్ని క్లిక్ చేసి తమ ఫోన్ నంబరు, ఈమెయిల్, యూజర్ ఐడీల వంటి పర్సనల్ డేటా ఇచ్చేస్తున్నారు. బ్యాక్గ్రౌండ్లో మాల్వేర్ ఇన్స్టాల్ అయ్యి బ్యాంక్ అకౌంట్లోని డబ్బులు ఆటోమేటిక్గా డెబిట్ అయిపోతున్నాయి. ఇది ఒక ఆర్గనైజ్డ్ సైబర్ అటాక్. అలాగే తర్వాత మనం మాట్లాడాల్సిన ముఖ్యమైన టాపిక్ ఏంటంటే నేపాల్ లాంటి హింసాత్మక మోడల్ ఇండియాలో రిపీట్ అవుతుందా? ఈ ట్రెండ్ వెనుక ఉన్న ప్రధాన ఉద్దేశం యాంటీ ఎస్టాబ్లిష్మెంట్, ప్రభుత్వ వ్యతిరేక సెంటిమెంట్ను రెచ్చగొట్టడం. నేపాల్ మోడల్ సరిగ్గా ఇదే తరహాలో నేపాల్లో బాలెన్ షా అనే ఒక ర్యాపరు రాజకీయాలకు ఎలాంటి సంబంధం లేకుండా సోషల్ మీడియా ద్వారా యూత్ని అట్రాక్ట్ చేసి ఏకంగా కాఠ్మండు మేయర్ అయిపోయాడు. ఆ తర్వాత అక్కడ జరిగిన పరిణామాలు, హింసాత్మక ఆందోళనలు దేశాన్ని మొత్తం కుదిపేశాయి. అది కూడా మనం గతంలో చూసాం. ఇప్పుడు భారతదేశానికి వచ్చిన ముప్పు ఏంటి? భవిష్యత్తులో ఇండియాలో కూడా యువతను ఒక అగ్రెసివ్ ఆన్లైన్ మాబ్గా మార్చే ప్రయత్నమే ఇది. సరైన నాయకత్వంలోని ఇలాంటి ఆవేశాలు రేపు రోడ్ల మీదకి వస్తే, అది తీవ్రమైన అల్లర్లకు దారితీస్తే, దేశ ఆర్థిక వ్యవస్థకు అస్థిరత పరిస్తే ఏంటి పరిస్థితి? ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే చివరిగా అమెరికాలో కూర్చొని పార్టీ నడుపుతున్న అభిజిత్ దిప్కేకు ఏమీ కాదు. కానీ ఇక్కడ మహారాష్ట్రలో ఉన్న అతని తల్లిదండ్రులు మాత్రం మా కొడుకు ఈ రాజకీయాలు మానేసి క్షేమంగా ఇండియాకి వస్తే చాలని టీవీల మీద కన్నెలు పెట్టుకుంటున్నారు. ఇదే గ్రౌండ్ రియాలిటీ కూడా. ఎందుకంటే ఎక్కడో ఉండి ఏదేదో చేసేస్తా అంటే కన్న తల్లిదండ్రులు మాత్రం ఎలా ఉంటారు? ఇక్కడ ప్రజలు గమనించాల్సిన మరొక విషయం కూడా ఉంది. ప్రశ్నించడం తప్పు కాదు, కానీ వేరెవరో విదేశాల్లో కూర్చొని ఆడుతున్న పాలిటిక్స్ అండ్ పిఆర్ గేమ్లో మన యువత పావులు కాకూడదు. ఫేక్ లింక్స్పై క్లిక్ చేసి ఉన్న డబ్బులు పోగొట్టుకోవద్దు.
ఈ మీమ్స్ వెనుకున్న అసలైన మాస్టర్ మైండ్స్ గుర్తించాలి. ఇదే కాదు, ఏ పొలిటికల్ పార్టీ ఒక మీమ్ వేసినా కూడా దాని వెనకాల రెచ్చగొట్టే ఆలోచనలు ఎన్ని ఉన్నా కూడా మనం కొంచెం స్పృహతో ఉండి ఆలోచన చేసి ముందడుగు వేయాలి.